తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొత్త వివాదం మొదలైంది. అయితే ఇది పైకి కనిపించదు. ఈ వివాదంలో ఎవరు ఉన్నారనే విషయాలు కూడా బయటికి రావు. కానీ ఇష్యూ మాత్రం పెద్దదే. ఏకంగా 8 మంది ఎమ్మెల్యేలు, మంత్రులపై కొంతమంది ఫిర్యాదు చేశారు. ఆ కంప్లైంట్ కూడా గాంధీ భవన్లో ఇచ్చింది కాదు. ఏకంగా రాహుల్ గాంధీ ముందే ఫిర్యాదు చేశారు. ఇంతకీ ఫిర్యాదు చేసింది ఎవరు? ఫిర్యాదులో ఉన్న ఆ 8 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరు? తెలంగాణ కాంగ్రెస్లో ఊహించని వివాదానికి దారితీసిన ఈ అంశం పార్టీని తలకిందులు చేయబోతుందా? తెలంగాణ ఏపీ డీసీసీల అధ్యక్షుల శిక్షణా తరగతుల సందర్భంగా చోటు చేసుకున్న ఒక వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. శిక్షణ ముగింపు కార్యక్రమం రోజున ఏకంగా 8 మంది మంత్రులు, ఎమ్మెల్యేలపై ఏకంగా రాహుల్ గాంధీ ముందు డీసీసీలు గొంతెత్తడం పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారాన్ని అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. సమస్యను పరిష్కరించాలంటూ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు బాధ్యత అప్పగించింది. అయితే డీసీసీలు ఫిర్యాదు చేసిన ఆ 8 మంది ఎమ్మెల్యేలు ఎవరనే విషయాన్ని పార్టీ అత్యంత గోప్యంగా ఉంచింది. క్షేత్రస్థాయిలో నివురుగప్పిన నిప్పులా ఉన్న ఈ సమస్యను సామరస్యంగా, సైలెంట్ గా సాల్వ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ మ్యాటర్ను ఎంత సీక్రెట్ గా ఉంచుతున్నారంటే చివరికి డీసీసీలు రాసిన ఫిర్యాదు లేఖలు కూడా బయటకు రాలేదు. ఫిర్యాదు చేసిన సదరు డీసీసీలని కూడా ఎక్కడ మాట్లాడకూడదని ఆదేశాలు జారీ చేశారంట. ప్రస్తుతం ఉన్న డీసీసీల బాడీ మొత్తం 3 నెలల కిందటే ఏర్పడింది. ఉన్న డీసీసీల్లో ఎక్కువ మంది కొత్తవారే. దీంతో పలువురు ఎమ్మెల్యేలు డీసీసీలను లైట్ తీసుకుంటున్నారట. మరోవైపు పార్టీ అధిష్టానం మాత్రం డీసీసీలని పవర్ఫుల్ గా మార్చాలని చూస్తోంది. డీసీసీలు బలంగా ఉంటే క్షేత్రస్థాయిలో పార్టీ బలంగా తయారవుతుందనేది అధిష్టానం ఆలోచన. అది నిజం కూడా. కానీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంతవరకు డీసీసీలకు ఆ స్కోప్ ఇస్తారనేది చూడాలి. పైగా ఇప్పటికే కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు అధిష్టానం తీసుకున్న ఈ నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారట. తాము అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండగా తమ సెగ్మెంట్ లో డీసీసీల పెత్తనం ఏంటనే ధోరణిలో ఉన్నారట పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు. ఈ మధ్య మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పార్టీ బీఫామ్ల విషయంలో కొన్ని చోట్ల పెద్ద వివాదమే చోటు చేసుకుంది. డీసీసీల అధ్యక్షుల ప్రమేయం ఏమాత్రం లేకుండా నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న వారే ఏకపక్షంగా వ్యవహరించారంట. డీసీసీల చేత తెల్ల కాగితాల మీద సంతకాలు కూడా తీసుకున్నారట. ఇదంతా కాస్త అవమానకరంగా భావించిన డీసీసీలు ఇదే విషయాన్ని శిక్షణ తరగతుల సందర్భంగా రాహుల్ ముందు ఉంచినట్టు తెలుస్తోంది. పార్టీ అధిష్టానం ఒకవైపు డీసీసీలు పవర్ఫుల్ అని చెబుతూ ఉంటే క్షేత్రస్థాయిలో మాత్రం తమ పరిస్థితి డమ్మీగా మారిందని వాపోతున్నారు వీళ్ళంతా. శిక్షణ తరగతుల సందర్భంగా తమ గొంతుగా వినిపించేందుకు డీసీసీ అధ్యక్షులంతా ఓ కోఆర్డినేషన్ ఫోరంగా ఏర్పడ్డారంటే పరిస్థితి ఎంతవరకు వెళ్ళిందో అర్థం చేసుకోవచ్చు. ఈ కోఆర్డినేషన్ ఫోరమే రాహుల్ గాంధీ ముందు తమ గొంతుగా వినిపించిందంట. దీంతో అక్కడే ఉన్న కొంతమంది టీపీసీసీ పెద్దలు అవాక్కైనట్టు తెలుస్తోంది. సమస్య విన్న రాహుల్ గాంధీ అప్పటికప్పుడు ఈ అంశంపై స్పందించారట. పార్టీ ఫస్ట్, ఇతర సమస్యలన్నీ తర్వాత అనే కోణంలో పనిచేయాలని అందరికీ సూచించారట. దీంతో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రంగంలోకి దిగారు. అయితే ఫిర్యాదు చేసిన డీసీసీల పేర్లు గోప్యంగా ఉంచుతున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి సీక్రెట్లు ఎక్కువ రోజులు దాగవనేది ఓపెన్ సీక్రెట్. పైగా తమ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువని చెప్పుకునే కాంగ్రెస్ నేతలు అస్సలు ఆగరు కదా. ఈ నేపథ్యంలో గాంధీ భవన్లో కొందరి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. వరంగల్ జిల్లా అధ్యక్షుడు వెంకటరామరెడ్డికి, వరంగల్ ఎమ్మెల్యే, మంత్రి కొండా సురేఖకు పొసగడం లేదంట. ఇక్కడ డీసీసీకి, మంత్రికి మధ్య పరిస్థితి ఉప్పు నిప్పులా ఉందంట. నారాయణపేట డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డి, మంత్రి వాకిటి శ్రీహరికి పడ్డం లేదంట. డీసీసీని మంత్రి వాకిటి లెక్కలోకి తీసుకోవడం లేదట. ఇక నల్గొండ డీసీసీకి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందంట. మంత్రులే ఈ విధంగా ఉండడంతో ఎమ్మెల్యేలు కూడా తమను లైట్ తీసుకుంటున్నారని చాలా ప్రాంతాల డీసీసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అందరూ ఒక కోఆర్డినేషన్ ఫోరంగా ఏర్పడి తమ హక్కుల కోసం రాహుల్ గాంధీ ముందు గలమెత్తారు. ఈ వ్యవహారం చినికి గాలివానగా మారడంతో ఆదిలోనే సమస్యను పరిష్కరించాలని అధిష్టానం భావిస్తోంది. సాధ్యమైనంత త్వరగా ఫిర్యాదులో ఉన్న ఆ 8 మంది ఎమ్మెల్యేలు, మంత్రుల్ని, ఫిర్యాదు చేసిన డీసీసీలను పిలిచి ఓ సమావేశం ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. పీసీసీ చీఫ్ ప్రయత్నాలు ఏ మేరకు సత్ఫలితాలనిస్తాయో చూడాలి.